మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం వినుకొండ దగ్గరలో ఉన్న చీకటిగలపాలెంలో ఉన్న మోడల్ స్కూల్లో ఉన్నాం. ఈ మోడల్ స్కూల్లో ప్రతి సంవత్సరం 10వ తరగతి పరీక్ష ఫలితాలలో హైయెస్ట్ మార్కులతో విద్యార్థులు వస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా అలానే మంచి మార్కులతో 591 మార్కులతో మంచి ర్యాంక్ సాధించడం జరిగింది. ఈ స్కూల్ సంబంధించినటువంటి వివరాలు గత 3 సంవత్సరాలు ఈ స్కూల్ స్థాపించే దగ్గర నుంచి మంచి ఫలితాలు వస్తా ఉన్నాయి. ఆ యొక్క ఫలితాల వివరాలను ఆ స్కూల్ ప్రిన్సిపాల్ మేడం గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏపీ మోడల్ స్కూల్ చీకటిగిలిపాలెం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ విజయలక్ష్మి మాట్లాడుతున్నాను. ఈ స్కూల్ 2013 నుంచి స్టార్ట్ అయిందండి. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈ స్కూల్లో రన్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఉత్తమ ఫలితాలతో సాధిస్తున్న స్కూల్ ఇదండి. మంచి స్ట్రెంగ్త్, మంచి టీచర్స్ ఉన్నారు. ఎంఎస్సి, ఎంఎడ్, పీజీ విత్ డిగ్రీ, బిఎడ్ క్వాలిఫికేషన్స్ తో ఉన్న టీచర్స్ ఇక్కడ వర్క్ చేస్తా ఉన్నారు. చాలా డెడికేటెడ్ స్టాఫ్ తోటి ఈ స్కూల్ రన్ అవుతుందండి. నియర్లీ 720 మంది పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. వాళ్ళు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇక్కడ క్లాసెస్ రన్ అవుతాయి. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ లో కూడా ఇక్కడ చదువుతూ ఉన్నారండి. ఎవ్రీ ఇయర్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ మా స్కూల్ టాప్ సాధిస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా మా అమ్మాయి 590 అవుట్ ఆఫ్ 600 వచ్చింది. ఈ ఇయర్ కూడా 591 అవుట్ ఆఫ్ 600 మా విద్యార్థి తనీరు సాయిరామ్ అనే అతను. అట్ ద సేమ్ టైం సెకండ్ ప్లేస్ లో షేక్ రసూల్ అనే అబ్బాయి 589 అవుట్ ఆఫ్ 600 సాధించాడు. అట్ ద సేమ్ టైం ఇంటర్మీడియట్ కూడా మా స్కూల్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ లో ఎంపీసీ గ్రూప్ లో 981 అవుట్ ఆఫ్ 1000 అండ్ ఎంఈసీ గ్రూప్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 970 అవుట్ ఆఫ్ 1000 వచ్చినాయండి. అలా ప్రతి గ్రూప్ లోనూ మా పిల్లలు ముందంజలో నడుస్తున్నారు. వీళ్ళ నుంచి చక్కగా ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు చదువుకొని వెళ్ళి ఎన్ఐటీస్ సాధించిన పిల్లలు చాలా మంది ఉన్నారు. అట్ ద సేమ్ టైం మెడికల్ కాలేజెస్ లో చదివిన ఇప్పుడు దాకా దాదాపుగా ఒక 12 మంది పిల్లలు మా స్కూల్ నుంచి వెళ్ళిన పిల్లలు మెడిసిన్స్ చదువుతూ ఉన్నారు. నెక్స్ట్ సిఏ, ఐసిడబ్ల్యూఏ, నెక్స్ట్ ఇంజనీరింగ్ వాటిల్లో కూడా చాలా మంది రాణిస్తూ ఉన్నారు. మంచి మంచి ఉద్యోగాలు కూడా చేస్తూ ఉన్నారండి. ఇది మేము గర్వకారణంగా మా పిల్లలు మేము మోటివేట్ చేసి విలేజ్ పిల్లల్ని మేము ఇంత మోటివేట్ చేసి వాళ్ళని డెవలప్ చేయాలని ట్రై చేస్తూ ఉన్నాము. దీనికి నా ఒక్కదాని కృషే కాదు, మా స్టాఫ్ అందరూ కూడా దీన్ని కోఆపరేటివ్ గా వర్క్ చేసి ఒక టీం వర్క్ గా దీన్ని రన్ చేస్తూ ఉన్నాము. గవర్నమెంట్ చాలా మంచి మంచి సహకారాలు అందిస్తుందంటే టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ, రిమైనింగ్ ఫీజు రియంబర్స్మెంట్, అట్ ద సేమ్ టైం గర్ల్స్ కి హాస్టల్ ఫెసిలిటీ ఇలాంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించడం వల్ల పేద విద్యార్థులు, అట్ ద సేమ్ టైం ఫీజులు కట్టలేని విద్యార్థులు అందరూ కూడా ఈ సౌకర్యాన్ని చాలా మంది ఉపయోగించుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఇది ఈబీబీ బ్లాక్స్, ఎకనామికలీ బ్యాక్వర్డ్ బ్లాక్స్ లో ఈ స్కూల్స్, మోడల్ స్కూల్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. గవర్నమెంట్ యొక్క సహకారము, గవర్నమెంట్ యొక్క కృషితోటి ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా ఈ మోడల్ స్కూల్స్ అన్ని రన్ అవుతూ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఎవ్రీ ఇయర్ కూడా మేము కృషి చేస్తూ ఉన్నాము. మా పిల్లలందరూ కూడా చాలా ముందంజలో ఉన్నారు. డిఫరెంట్ ఫీల్డ్స్ లో, మెడికల్ ఫీల్డ్ లో కానీ, ఎన్ఐటీస్, ఐఐటీస్ లో కానీ, అట్ ద సేమ్ టైం సిఏ, ఐసిడబ్ల్యూ కోర్సెస్, లా కోర్సెస్ ఇలాంటి డిఫరెంట్ కోర్సెస్ చేస్తూ ఉన్నారు. మంచిగా సెటిల్ అవుతూ ఉన్నారండి. దీన్ని మేము గర్వకారణంగా భావిస్తున్నాం. గవర్నమెంట్ ఇలాంటివి అన్ని మిగిలిన వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ వాటిలోకి జాయిన్ అయ్యి మంచి ఉపయోగాల్ని పొందాలని మేము కోరుకుంటున్నామండి. నా పేరు సాయిరామ్. నేను ఏపీ మోడల్ స్కూల్లో 6th క్లాస్ లో చేరాను. నేను 10th క్లాస్ అయిపోయింది. ఈ 10th క్లాస్ ఎస్ఎస్సి రిజల్ట్స్ లో ఈ స్కూల్లో 591 గా టాపర్ గా నిలిచాను. ఈ రిజల్ట్స్ వెనుకున్న కారణం మెయిన్ గా ఈ మోడల్ స్కూల్ యొక్క స్టాఫ్ అండ్ మై పేరెంట్స్ యొక్క కోఆపరేషన్ తో కూడా ఈ రిజల్ట్స్ రావడానికి ముఖ్య కారణం. నేను ఈ రిజల్ట్స్ స్కూల్ స్టాఫ్ వలన నేను చాలా కష్టపడి చదివాను. మా తల్లిదండ్రుల యొక్క కోఆపరేషన్ అండ్ ఏపీ మోడల్ స్కూల్ యొక్క స్టాఫ్ అద్భుతంగా టీచింగ్ వలన నాకు ఇంత మంచి రిజల్ట్స్ రావడానికి మూల కారణం. ఇలాంటి విజయాలు నేను ఎన్నో సాధించాలని కోరుకుంటున్నాను. నేను ఐఐటిలో సీట్ సాధించాలనుకుంటున్నాను. నా పేరు షేక్ మహమ్మద్ రసూల్. నేను ఈ స్కూల్లో 6th క్లాస్ నుండి చదువుతున్నాను. నేను ఈ స్కూల్లో ఎన్ని సాధించానో చాలా సాధించాను. ఈ స్కూల్లో ఇప్పుడు నేను 10th క్లాస్ అయిపోయింది. నాకు ఈ స్కూల్లో 2nd ప్లేస్ దక్కింది. 589 మార్క్స్తో 2nd ప్లేస్లో ఉన్నాను. ఈ స్కూల్లో నాకు ఇన్ని మార్క్స్ రావడానికి మా స్కూల్లో ఉన్న టీచర్స్ చాలా నన్ను సహకరించారు, నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే మా పేరెంట్స్ కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళ యొక్క కోఆపరేషన్ వల్ల నేను ఇంతలా పైకి ఎదిగాను. వాళ్ళ వల్లనే నేను ఇలాంటివి ఎన్నో సాధించాలని కోరుతున్నాను. చాలా బాగా టీచర్స్ మాకు అర్థమయ్యేలాగా చాలా బాగా లెసన్స్ చెప్తున్నారు. అలాగే దాని వెనుకున్న మా ప్రిన్సిపల్ మేడం కూడా టీచర్స్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. వాటి వల్ల కూడా మా టీచర్స్ మాకు సరైన విద్యని అందిస్తున్నారు. వాళ్ళు అందించిన విద్య వల్ల మేము కష్టపడి, శ్రమపడి చదవడం వల్ల మాకు ఇన్ని మంచి మార్క్స్ వస్తున్నాయి. నేను పెద్దయ్యాక ఐఐటిలో సీటు కొట్టి ఐఏఎస్ అవ్వాలని కోరుతున్నాను. నేను షేక్ మహమ్మద్ రసూల్ వాళ్ళ తల్లిని మాట్లాడుతున్నానండి. మా బాబుకి మార్కులు రావడం నాకు చాలా గర్వనీయంగా ఉంది. గౌరవనీయులైన ప్రిన్సిపల్ గారికి, టీచర్ వారికి చాలా కృతజ్ఞతలు మేడం. మా బాబు ఈ రోజు 2వ స్థానంలో నిలబడడం
చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఎటువంటి పెట్టుబడి లేకుండా ఈ ఆదర్శ పాఠశాలలోని పిల్లలందరూ మంచి మార్కులను సంపాదించుకున్నారు. ఇదే విధంగా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి ప్రతి పిల్లలందరికీ మంచి మార్కులు రావాలి. ఈ ఆదర్శ పాఠశాలలోని పిల్లలందరూ ప్రతి భవిష్యత్తులో ఉన్నటువంటి పౌరులందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు జట్టి సుబ్బాయమ్మ. మోడల్ స్కూల్ చిగటిగిరిపాలెంలో నేను పీజీటీ ఫిజిక్స్ గా చేస్తున్నాను. నేను ఇక్కడ 3 years నుంచి చేస్తున్నాను. ప్రతి సంవత్సరం పిల్లలు చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయండి. ఈ సంవత్సరం 591 వచ్చింది. అసలు మేము చాలా సంతోషించాము ఈ రిజల్ట్స్ గురించి. గవర్నమెంట్ స్కూల్స్ ఈ పిల్లలు ఎటువంటి బయట నుంచి సోర్సెస్ ఏమీ లేకపోయినా, పేరెంట్స్ వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ లేకపోయినా గానీ, అంటే ఇంటి దగ్గరికి వెళ్ళినాక వాళ్ళకి ఇలా చదవండి అని చెప్పే పేరెంట్స్ లేకపోయినప్పటికీ స్కూల్లో ఉన్నటువంటి రిసోర్సెస్ ని, టీచర్స్ ని, ప్రిన్సిపల్ గారు ఇచ్చినటువంటి ఆ సూచనలన్నీ చక్కగా ఏదైతే చెప్పామో అదన్నీ చక్కగా విని చక్కగా మంచి మార్క్స్ తెచ్చుకున్నారు. సో గవర్నమెంట్ ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకొని మంచిగా మీ భవిష్యత్తులో స్థిరపడాలని కోరుకుంటున్నాను.